మరి మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మిమ్మల్ని అందరినీ మరొకసారి సాల్వేషన్ మినిస్ట్రీస్ వాయిస్ ఆఫ్ సాల్వేషన్ అనే ఒక లైవ్ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుని వాక్య భాగాన్ని ఆరంభించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా దేవా, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. మరి ఈ యొక్క లైవ్ కార్యక్రమంలో మీరు మాకు తోడుగా ఉండి మేము స్తుతిస్తూ ఉండగా, ఆరాధిస్తూ ఉండగా మా స్తుతుల సింహాసనంపై ఆసీనుడవై ఉండి మా స్తుతులకి పాత్రుడవు నీవే, మా ఆరాధనకి యోగ్యుడవు నీవే అయ్యా. ఇదిగో నేను స్తుతించి అంత ధన్యతను మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. నీవు చేసిన మేలులను బట్టి, నీవు చూపిన కృపలను బట్టి, నువ్వెంతగానో మమ్మల్ని ప్రేమించి ఆదరించి మాకు ఇస్తున్న స్వస్థతను బట్టి, సమృద్ధి అయిన జీవాన్ని బట్టి నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను. ప్రియ బిడ్డలు నాయన, మరి హృదయపూర్వకంగా పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో నేను స్తుతిస్తూ ఉండగా వారి యొక్క స్తుతులను అంగీకరించి వారికి కావలసిన నిండైన దీవెనలు నేను వారి మీద కుమ్మరించమని అడుగుతున్నాను. ప్రభువా, ఇదిగో నీ స్వహస్తాలతో వారిని చెక్కుకున్నావు తండ్రి. తల్లి అయినా మరచునేమో, తండ్రి అయినా మరచునేమో, నేను నిన్ను మరువను, విడువను, ఎడబాయను అన్నావు నాయన. మరి ప్రభువా, ఇదిగో తండ్రి, ఎవరు మరిచినా నువ్వు మాత్రం మరిచిపోయే దేవుడవు కాదు నాయన. నువ్వు మాత్రం మమ్మల్ని అయా ఇదిగో తండ్రి నిత్యము నీ కృపతో మమ్మల్ని కాపాడుతున్న దేవుడవు నాయన. నా కృప నీకు చాలును అన్నావు తండ్రి. మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ అని అన్నావు ప్రభువా. తండ్రి, నీ కృప ద్వారా మమ్మల్ని జీవింప చేస్తున్నందుకు నీకు వందనాలు. ఈ వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఉండగా వాక్యము ద్వారా నీ ప్రియ బిడ్డలతో మాట్లాడండి, ఆదరించండి, కంఫర్ట్ చేయండి. వారికి కావలసిన మేలులు ఈ వాక్యము ద్వారా వారికి అందించమని అడుగుతున్నాను. వాక్యానుసారమైన జీవితాన్ని జీవించి మా బ్రతుకులను సరిదిద్దుకోవడానికి నీ కృపను మాకు అనుగ్రహించమని, పరిశుద్ధాత్మ నడిపింపును మాకు దయచేయమని, అయా నీవే నా స్వరాన్ని వాడుకొని నీ బిడ్డలతో మాట్లాడమని, నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి మహిమని, ఘనతని, ప్రభావాన్ని ఒక్కడవే పొందుకోమని యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. రైట్, దేవునికి స్తోత్రం. మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ సమయంలో మనమందరము ఈ రీతిగా లైవ్ కార్యక్రమంలో ఏకీభవించి ప్రార్థించడానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మొట్టమొదటిగా దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాను. మరి ఈ సమయంలో మొట్టమొదటిగా ఇంటర్మీడియట్ రిజల్ట్ ఈరోజు రిలీజ్ అయ్యి ఉండగా, ఇంటర్మీడియట్ పాస్ అయిన ప్రతి ఒక్క స్టూడెంట్కి అండ్ ఎస్పెషల్లీ చర్చ్ మెంబర్స్ ఆల్మోస్ట్ చాలామంది అందరూ కూడా మంచి గుడ్ రిజల్ట్తో పాస్ అయ్యారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. నేను చాలా సంతోషంగా ఉన్నాను. మరి ప్రిన్సిపల్ గారి యొక్క సరోజిని సిస్టర్ గారి యొక్క కుమారుడు కావచ్చు, అండ్ సండే స్కూల్ టీచర్ జాయ్ కావచ్చు, అండ్ రాకేష్ అన్న వాళ్ళ కుమార్తె పవిత్ర కావచ్చు, మరి పద్మ కుమార్తె అంకిత కావచ్చు, అండ్ మార్తా ఇద్దరు కుమారులు నితిన్, యోహాన్ కావచ్చు, అండ్ స్వాతి సిస్టర్ వాళ్ళ కుమార్తె కావచ్చు. మరి వీరందరూ కూడా బ్యూలా సిస్టర్ వాళ్ళ డాటర్ నీలిమ కావచ్చు. మరి వీరందరూ కూడా చక్కటి పర్సంటేజ్ తోటి మంచి అబౌవ్ 75-80% మార్క్స్ తోటి వారందరూ కూడా A-B గ్రేడ్స్లో నిలిచారు. దాన్ని బట్టి నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. తల్లులు చేసిన ప్రార్థనలు ఊరికే వ్యర్థం కానివ్వడు దేవుడు. ఆ ప్రార్థనకి సమాధానం ఈరోజు రిజల్ట్ రూపకంగా ప్రతి ఒక్కరు చూశారు. దాన్ని బట్టి మరి వన్స్ అగైన్ ఐ కంగ్రాచులేట్ యూ ఎవ్రీబడి ఫర్ యువర్ బెస్ట్ రిజల్ట్. మీ యొక్క మంచి రిజల్ట్ నిమిత్తమై నేను మిమ్మల్ని అందరినీ కూడా మరి కంగ్రాచులేట్ చేస్తున్నాను. ఇంకా బ్రైట్ ఫ్యూచర్తో ముందుకు వెళ్ళవలసిందిగా ప్రభు పేరిట విజ్ఞప్తి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. రైట్, ఈరోజు వాక్య భాగాన్ని సామ్స్ 121 చాప్టర్, కీర్తనలు 121 అధ్యాయము 1 నుంచి 8 వచనాల వరకు మనం ధ్యానించుకుంటూ మాట్లాడుకుందాం. కీర్తనలు సామ్స్ 121 చాప్టర్ 1 నుంచి 8 వరకు చూసుకుందాం. కీర్తనలు 121 అధ్యాయము, యాత్రా కీర్తన 121 అధ్యాయము 1 నుంచి 8 వచనాల వరకు మొదటి 2 వచనాలు చదువుకుందాం. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? నాకు సహాయము ఎక్కడి నుంచి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును, యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమ్యాకాశములను సృజించిన వాడు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఈ యొక్క 121వ కీర్తన చాలా అత్యంత ఆదరణకరమైన కీర్తన. మన జీవితాల్ని కంఫర్ట్ చేస్తుంటది. మరి కంగారుగాను ఆందోళనగా ఉన్న మన బ్రతుకులని మరి నెమ్మదిపరిచే కీర్తన ఇది. ఎంత కంగారు పడుతున్నావో, ఎంత ఆందోళన పడుతున్నావో, హృదయం నెమ్మది లేని స్థితిలో
మరి భయంకరంగా ఇబ్బందుల్లో కూరుకుపోయి ఉన్నప్పుడు కీర్తనలో 121 అధ్యాయాన్ని నువ్వు ధ్యానించినప్పుడు దేవుడు చాలా స్పష్టంగా మరి నీతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ చూడండి, యాత్రా కీర్తన. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును? కొండల తట్టు నా కనులెత్తి ఉన్నాను, ఆ పర్వతాల వైపు నేను చూస్తూ ఉన్నాను, మహిమ కలిగిన పర్వతాల వైపు నేను చూస్తున్నాను. నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చింది? యెహోవాయే, యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఎక్కడి నుంచి వస్తుంది మనకి సహాయము? నువ్వు ఆయన వైపు తిరిగినప్పుడు, ఆయనకి మొరపెట్టినప్పుడు, ఆయనకి ప్రార్థించినప్పుడు నీకు సహాయము ఆయన దగ్గర నుంచి వస్తుంది. మనుషుల దగ్గర నుంచి వచ్చే సహాయము వెరీ లిమిటెడ్గా ఉంటుంది. బహుశా అది మాట సహాయం అయి ఉండొచ్చు, లేదంటే వేరే ఇతర ఏదైనా వస్తువు రూపకంగా ఆర్థికంగా ఏదైనా సహాయాన్ని అందించవచ్చు. కానీ అత్యంత విలువైన సహాయము అన్లిమిటెడ్గా నువ్వు ఎక్కడి నుంచి పొందుకుంటావంటే గనక, కొండల తట్టు నీ కనులు ఎత్తినప్పుడు, నీ 2 చేతులు ఎత్తి దేవుని వైపు చాచి, ప్రభువా మరి నన్ను కనికరించు, దావీదు కుమారుడా నన్ను దాటి వెళ్ళొద్దని నువ్వు అని ఆయనను అడిగినప్పుడు, ఆయన నీకు సియోనులో నుంచి నీకు సహాయాన్ని పంపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అనేక మార్లు మరి ఎంతో మంది జీవితాల్లో దేవుడు సహాయం చేసి వారి జీవితాలను తృప్తిపరిచినట్టుగా మనం చూడగలుగుతున్నాం. మనుషుల సహాయం వ్యర్థము, రాజుల సహాయం వ్యర్థము అని కూడా బైబిల్ గ్రంథంలో మరి చాలా స్పష్టంగా రాయబడి ఉంది. వాళ్ళని నమ్ముకోవటం కంటే యెహోవాని ఆశ్రయించటం మేలు. ఎందుకంటే వాళ్ళ యొద్ద నుంచి వచ్చే సహాయము వెరీ లిమిటెడ్, చాలా తక్కువగా ఉంటుంది. అందొచ్చు, అందకపోవచ్చు. కానీ దేవుని యొద్ద నుంచి మాత్రము కంపల్సరిగా ఇట్ ఈస్ 100% గ్యారంటీ. ఏంటి అంటే గనక, రాసి ప్రతి దైవజనుడు కూడా రాసి ఇవ్వగలుగుతాడు. కంపల్సరీ 100%గా నువ్వు దేవునికి మొరపెట్టినప్పుడు అక్కడి నుంచి సమాధానాన్ని నువ్వు పొందుకుంటావు, అక్కడి నుంచి సహాయాన్ని నువ్వు పొందుకుంటావు, అక్కడి నుంచి కృపని నువ్వు పొందుకుంటావు అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఆయన సజీవుడు, మరి ఆ భూమి ఆకాశములను సృజించిన వాడు తప్పనిసరిగా మనకి సహాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాడు. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అన్నాడు. ఆదియు అంతమునయు నేనే అని చెప్పేసి అన్నాడు. అల్ఫా ఒమేగాను నేనే అని అన్నాడు. మరి నేనే మీకు సహాయం చేసేవాడిని కూడా అని దేవుడు పలుమార్లు మనతో మాట్లాడుతూ, భయపడకు అని ఎన్నో సందర్భాలతో మనం మాట్లాడినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ప్రతి ఆందోళనకరమైన పరిస్థితుల్లో కావచ్చు, ప్రతి భయంకరమైన సిచ్యువేషన్స్లో కావచ్చు, దేవుడు మనతో మాట్లాడి చెప్తున్న మాట, నేను నీకు సహాయం చేస్తాను, నా వైపు తిరుగు. నా తట్టు తిరిగినప్పుడు నా తట్టు మీరు తిరిగినప్పుడు నేను మీకు సహాయం చేస్తాను అని దేవాది దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మరి ఒక పేద విధవరాలు ఉంది, తనకి 2 కుమారులు. మరి తన చిన్న వయసు నుంచి కూడా వారు ఎంతో పేదరికాన్ని అనుభవిస్తూ ఉన్నారు, ఎంతో భయంకరమైన పేదరికాన్ని అనుభవిస్తున్నారు. ఏమాత్రం కూడా వారు రెక్కాడితే కానీ డొక్కాడని బ్రతుకులు వారి. చిన్న వయసు నుంచి ఆ చిన్న బిడ్డలకి చదువు కూడా, చదివించే స్తోమత కూడా, గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి చదివించేంత స్తోమత కూడా ఆ తల్లికి లేదు. భయంకరమైన భర్తను కోల్పోయింది, భయంకరమైన కరువును అనుభవిస్తున్నది. వాళ్ళకి 8 ఎకరాల వరకు పొలం ఉన్నదంట. అయితే ఆ పొలము దేనికి పనికిరాదు, సాగు చేయడానికి కూడా పనికిరాదు, దాంట్లో ఏ పంటలు కూడా పండవు, దానివల్ల ఒక ప్రయోజనం లేదు, దాన్ని అమ్మినా కానీ వారికి ఎలాంటి ఉపయోగం లేదు. వారి కష్టాన్ని దాన్ని అమ్మినా సరే బహుశా ఎకరానికి 10,000 చొప్పున వస్తాయేమో, అది అమ్మినా కానీ వారికి కష్టం కూడా తీరదు. 1,00,000 రూపాయల ఆదాయం కూడా దాని మీద వారికి రాదు. దాన్ని ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. అయితే ఆ తల్లి యొక్క విశ్వాసం ఏంటంటే, నా దేవుడు నన్ను కరుణించగలిగిన సమర్థుడు, నేను ఆయన తట్టు నా మొక్కము తిప్పుకుని నేను మొరపెడుతున్నానని చెప్పేసి ఆ పేద విధువరాలు తన చిన్న వయసు, తన బిడ్డల చిన్న వయసు ఉన్నప్పటి నుంచి, బిడ్డలు చిన్నగా ఉన్నప్పటి నుంచి, తన భర్తని కోల్పోయినప్పటి నుంచి ఎవరి మీద ఆధారపడకుండా తన సొంతగా కష్టార్జితంతో పని చేసుకుని, మరి ఎవరి వైపు కూడా చూడకుండా, మనుషుల వైపు అసలే చూడకుండా ఎంతో కష్టపడి పని చేసుకుంటూ తన బిడ్డల్ని పోషించుకుంటూ వస్తుంది. ఒక వయసు వచ్చిన తర్వాత బిడ్డలు కూడా పనులకు వెళ్ళటం మొదలు పెట్టారు. ఒకరోజు వారు వాళ్ళ తల్లి రోజు గంటల తరబడి ప్రార్థన చేస్తుంది. పని లేనప్పుడు గంటల తరబడి పనికి వెళ్ళొచ్చిన తర్వాత కూడా రాత్రుల పూట ఎంతో గంటల తరబడి 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తూ బిడ్డలు చూస్తూ ఉన్నారు.
వాళ్ళు అనుకుంటున్నారు మా తల్లి ఎంత పిచ్చిది, రోజు ప్రార్థన చేస్తుంది. కానీ దేవుడు మా చిన్న వయసు నుంచి ఈ రోజు వరకు చూస్తున్నాం, ఆల్మోస్ట్ 20 సంవత్సరాలు 22 సంవత్సరాల ప్రాయం మాకు వచ్చింది. ఈ రోజు వరకు చూసినా కానీ ఎలాంటి మార్పు మా కుటుంబంలో లేదు. మేము పుట్టినప్పుడు మాకు ఊహొచ్చినప్పుడు చూసినప్పుడు ఎలా ఉందో మా పరిస్థితి ఇప్పటికీ అలానే ఉంది. కానీ ఏ మార్పు కూడా లేదు. అందరూ ఆశీర్వదింపబడుతున్నారు, మా బంధువులు ఆశీర్వదింపబడుతున్నారు, రక్త సంబంధికులు ఆశీర్వదింపబడుతున్నారు. చక్కగా నా స్నేహితులందరూ కూడా స్కూళ్ళకు వెళ్ళి కాలేజీలకు వెళ్ళి మంచి మంచి వస్త్రాలను ధరించుకొని చక్కగా చదువుకుంటున్నారు, సైకిళ్ళు కొనుక్కుంటున్నారు, మోటార్ బైకులు కొనుక్కుంటున్నారు. కానీ మేము ఏ మాత్రం కూడా మా జీవితంలో మా బ్రతుకులో మేము సంపాదించుకున్నది మాకే సరిపోతున్నది, కానీ ఏ మాత్రం కూడా మార్పు లేదు అని చెప్పేసి ఆ ఇద్దరు అన్నదమ్ములు అనుకుంటూ ఉన్నారంట. ఆ తల్లి మాత్రము ఎక్కడా కూడా నిరుత్సాహపడకుండా దేవుని వైపు తన ముఖాన్ని తిప్పుకొని ప్రభువుని వేడుకుంటున్నది. ప్రభువా, ఏ రోజైనా నా ప్రార్థన నువ్వు అంగీకరిస్తావు. గత కొద్ది సంవత్సరాలుగా నా బిడ్డలు చిన్న వయసు ఉన్నప్పుడే వారు పుట్టిన మరి కొద్ది సంవత్సరాలు కొద్ది నెలల్లోనే నా భర్తను కోల్పోయాను. ఆ దినము నుంచి ఈ రోజు వరకు నేను మనుషుల వైపు చూడలేదు, కానీ నీ మీద ఆధారపడి ఉన్నాను ప్రభువా, నీ వైపే చూస్తున్నాను ప్రభువా. మరి నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? నీవే పంపించాలి నాకు సహాయము, నీ వైపే నేను చూస్తూ ఉన్నాను ప్రభు అని చెప్పేసి ఆ తల్లి ఎంతో వేదనతోటి కన్నీటితో ప్రతి నిత్యము గత 20 సంవత్సరాలుగా 22 సంవత్సరాలుగా ప్రార్థన చేస్తూనే ఉందంట. అయితే దేవుడు ఒకరోజు వారి కుటుంబాన్ని కనికరించాడు. దేవుడు ఒకరోజు 20 సంవత్సరాలుగా నిరీక్షణ కలిగి చేస్తున్న ప్రార్థనని దేవుడు అంగీకరించాడు. 20 సంవత్సరాలు ఎంతో వేదనతోటి ప్రార్థనలో ఎలాంటి విసుకక సందేహపడక ఎక్కడా కూడా మార్పు లేకుండా ఆ సహోదరి ఆ భేద విధవరాలు ప్రార్థన చేస్తూనే ఉంది. ఒకరోజు సడన్ గా అనుకోకుండా కోట్లకు పడగలెత్తినట్టుగా అయిపోయింది. వెంటనే ఆ తల్లి దుఃఖముతో దేవుని పాదాల దగ్గర పడి, ప్రభువా, ఇన్ని రోజులకి నా ప్రార్థన అంగీకరించావా, ఇప్పుడు నన్ను కనికరించావా, నా బిడ్డలు దేవుడు ఎప్పుడు కనికరిస్తారు, అసలు ఈ దేవుడు ఉన్నాడా అని చెప్పేసి వాళ్ళు సందేహపడుతున్న సమయంలో నువ్వు సరైన సమయంలో నా బిడ్డల యొక్క విశ్వాసము దిగజారకముందే, నా బిడ్డలు నిన్ను పొరపాటున ఒక మాట అనకముందే ప్రభువా నువ్వు కనికరించి ఇంత గొప్పగా నన్ను దీవించావు ప్రభువా. అది ఉన్నా కానీ నేను పంటలు పండించుకోలేను, అది ఉన్నా కానీ నేను సాగు చేయలేను, ఎందుకంటే ఆ భూమిలో ఏమీ కూడా పండవు. ఈరోజు నేను అమ్మటము సరైంది, నువ్వు నాకు ఇస్తున్న ఈ యొక్క ధనము ఎంతో శ్రేష్టమైంది ప్రభు అని జీరో నుంచి వారు ఎంతగా ఆశీర్వదింపబడ్డారంటే కోట్ల రూపాయలకు పడగలెత్తి ఆ అమౌంట్తో చక్కని జీవనాన్ని జీవిస్తూ వారు మళ్ళీ వాళ్ళ యొక్క వ్యాపారాన్ని స్టార్ట్ చేసి, ఆ ఇద్దరు అన్నదమ్ములు వ్యాపారాన్ని స్టార్ట్ చేసి ఆ వ్యాపారంని మరి అత్యధికంగా ముందుకు కొనసాగిస్తూ వ్యాపారంలో వచ్చిన సగం అమౌంట్ని, ఆ లాభాలలో వచ్చిన సగము 50% దేవుని సన్నిధికి ఇస్తూ 50% వారికి, వారి కుటుంబానికి, వారి యొక్క వ్యాపారానికి అభివృద్ధి కొరకు ఉపయోగించుకుంటున్నారంట. చూడండి, 20 సంవత్సరాల నిరీక్షణ, 22 సంవత్సరాల నిరీక్షణ ఒక్కసారిగా ఫలించి ఎంత గొప్పగా దేవుడు ఆశీర్వదించాడు. ఒకవేళ అలాంటి నిరీక్షణ నీ జీవితంలో కూడా ఉంటే గనక, గత కొద్ది సంవత్సరాలుగా నువ్వు నిరీక్షణ కలిగి ఎదురు చూస్తున్నావా, ఎప్పుడు నా జీవితంలో మేలు జరిగింది, ఎప్పుడు నా కుటుంబంలో మేలు జరిగింది, ఎప్పుడు నేను ఆశీర్వదింపబడతాను, ఎప్పుడు నాకు ఈ బ్రేక్ త్రూ నా జీవితంలో ఎప్పుడు వచ్చింది నన్ను నువ్వు అనుకుంటున్నావా? మేబీ దేవుడు అది కొద్ది రోజుల్లో త్వరలోనే నీ పట్ల ఆ కార్యం చేయబోతున్నాడేమో. దేవుడు త్వరలోనే ఆ కార్యం నీ పట్ల జరిగించి నిన్ను అత్యధికముగా సమస్త జనముల కంటే ఎక్కువగా నిన్ను దీవించబోతున్నాడేమో. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని మాత్రము సందేహపడదు, ఆయన్ని విడిచిపెట్టదు. ప్రార్థనలో ఏ మాత్రము కూడా వెనక్కి తగ్గొద్దు, కానీ నిరీక్షణ కలిగి ప్రార్థన చేయండి. దేవుని యొక్క కృప కొరకు కనిపెట్టుకొని ఉండండి. ఆయన తట్టు మీరు కనులెత్తినప్పుడు ఆయన మీకు సహాయాన్ని అందిస్తాడు. యాత్రా కీర్తనలో రాయబడింది, కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును. మనకి ఎక్కడి నుంచి వచ్చిందండి సహాయం? ఎవరిస్తారు మనకు సహాయం? మనుషులు ఎంత మాత్రం సహాయం చేయగలుగుతారు? రాజకీయ నాయకులు ఎంత మాత్రం సహాయం చేయగలుగుతారు? ఈరోజు నీకు అత్యధికమైన కృప నీకు కావాలి అంటే కనుక దేవుని తట్టు నీ కనులెత్తి చూడవలసిందే. అబ్రహాముని పలుమార్లు దేవుడు అన్నాడు, కన్నులెత్తి పైకి చూడు అన్నాడు, కనులెత్తి చూడు అన్నాడు. ఇస్సాకును బలి ఇచ్చే సమయంలో కూడా అబ్రహాముతో కనులెత్తి ఆ పొదలో చూడు అని చెప్పేసి అన్నాడు. ఆ పొదలో చూసినప్పుడు మరి శ్రేష్టమైన పొటేలు అక్కడ కనిపించిందంట. బలి కొరకు ఇస్సాకుని కాదు నేను కోరుకున్నది, నువ్వు కన్నులెత్తి చూసినప్పుడు అక్కడ ఏం కనపడుతుంది? పొటేలు కనపడుతుంది. అందుకే ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా కన్నులెత్తి చూడండి. నీ శ్రేష్టమైన విలువైన బహుమానాలు నీ కంటికి కనపడుతూ ఉంటాయి. వాటిని అందుకోవటమే తరువాయిగా ఉంటుంది.
హల్లెలూయా. ప్రతి ఒక్కరు ఆర్థికంగా చితికిపోయి ఉన్నారు ఈ రోజులలో. ప్రతి ఒక్కరు ఆరోగ్యపరంగా మరి ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. కానీ దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు కదా, నా వైపు మీరు తిరిగినప్పుడు నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. నా వైపు మీరు తిరిగినప్పుడు, నా వైపు మీరు కనులెత్తి మీ 2 చేతులు ఎత్తి నన్ను అడిగినప్పుడు నేను మీకు సమృద్ధి అయిన జీవాన్ని పంపిస్తాను. ఇంకెన్నటికీ కూడా ఒక్కసారి నేను ద్వారం తెరిస్తే కనుక దాన్ని ఎవరూ కూడా మూయలేరు. నేను ఒకసారి మూస్తే దాన్ని ఎవరు కూడా తెరవలేరు అని చెప్పేసి దేవుడు అంటున్నాడు. సహోదరి సహోదరుడా, సకల ఐశ్వర్యములు ఆయన యందే ఉన్నాయి. బుద్ధి జ్ఞానము సర్వ సంపద ఆయన యందు గుప్తములై ఉన్నాయి. కాబట్టి ఆయన వైపు కనులెత్తి చూద్దాం. అబ్రహాము కనులెత్తి చూసినప్పుడు ఏం కనపడిందంట? పొదలో చిక్కుకొని ఉన్న పొటేలు కనిపించింది. ఈరోజు ఆత్మీయ నేత్రాలు తెరిచి నువ్వు దేవుని వైపు చూడు. ఆశీర్వాదాలు అనే సమృద్ధి అయిన పంట నీకు కనిపిస్తూ ఉంటుంది. నీ ఆత్మీయ స్పిరిచువల్ ఐస్ ఓపెన్ కావాలి. లోక సంబంధమైన నేత్రాలతో చూస్తే నీకంత లోకానుసారంగా కనిపిస్తూ ఉంటుంది. కానీ నువ్వు ఎప్పుడైతే ఆత్మీయ నేత్రాలు తెరిచి దేవుని వైపు చూస్తూ ఉంటావో దానికి ఎప్పుడూ కూడా అంధకారం కలగదు. ఆత్మీయ నేత్రాలకి దృష్టి మందగించదు. ఎందుకంటే దేవుని చూసే కొలది పక్షిరాజు వల్ల నీ దృష్టి రెట్టింపు అవుతుంది, రెన్యూ అవుతూ ఉంటుంది. నీ ఐ విజన్ కూడా, నీ విజన్ ఐ విజన్ రెన్యూ అవుతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు అది మళ్ళా న్యూ క్రియేషన్ గా మార్చబడుతుంటది. అందుకే దేవుడు అంటున్నాడు కదా, సహాయం నీకు ఎక్కడి నుంచి వస్తుంది? నా వైపు కనులెత్తి చూడండి. యెహోవా వలనే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. సర్వ సృష్టికి మూల కారణమైనే భూమిని ఆకాశమును సృజించిన వాడు ఆయనే. భూమి మీద ఉన్న సమస్తమును సృజించిన వాడు ఆయనే. ఆకాశములో ఉన్న సూర్య చంద్ర నక్షత్రములను సృజించిన వాడు ఆయనే. ఆయనకి అసాధ్యమైనది నీకు సహాయం చేయటం ఆయనకి పెద్ద సమస్య కాదు. ఆయన నీకు సహాయం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు ఈ రీతిగా మేము పోషింపబడుతున్నామంటే బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్ ఓన్లీ. ఈ రీతిగా మేము ఉన్నామంటే ఆయన యొక్క కృపను బట్టే. కానీ మేము ఏ పాటి వారము, మేము దేనికి పనికిరాని వారము. బహుశా మా లోకానుసారంగా ఉద్యోగాలు, మంచి ఉద్యోగాలు, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గానో అసిస్టెంట్ ప్రొఫెసర్ గానో మేము ఉన్నామేమో. కానీ అది లోక సంబంధంగా దేనికి మరి అది గొప్పవేమో. కానీ పరలోక సంబంధంగా పోల్చుకుంటే అది దేనికి కూడా పనికిరాదు. అది పెంటతో సమానముగా ఎంచుకోవాల్సిన భాగ్యం అది. కానీ ఈరోజు మేమున్న స్థానం, ఈరోజు మేము అనుభవిస్తున్న అనుభవాలు, ఈరోజు దేవునిలో పొందుకుంటున్న ప్రేమ, కృప, కనికరము, దయాళత్వము, అవన్నీ కూడా అన్నిటికీ దేనితో కూడా కంపేర్ చేయటానికి వీల్లేదు. అది దేవునిలో ఉన్నప్పుడు ఆ సంతోషము, ఆ యొక్క సమాధానం వేరేగా ఉంటుంది. దేవునిలో ఉన్నప్పుడు వచ్చే ఆ శాంతి, సమాధానము వేరేగా ఉంటుంది. దాన్ని ఎక్కడా కూడా మనం కంపేర్ చేయలేము. ఎన్ని డబ్బులు ఇచ్చినా కానీ ఆ సమాధానం నీకు దొరకదు. ఎన్ని బంగళాలు కట్టినా సమాధానం నీకు దొరకదు. ఎన్ని వాహనాలు కొన్నా ఆ సమాధానం నీకు దొరకదు. చూడండి, ఈ రోజులలో ఫిల్మ్ యాక్టర్స్ ఎంతమంది సూసైడ్ చేసుకొని చనిపోతూ ఉన్నారు. వాళ్ళకి ఏం తక్కువ? ఇండస్ట్రీలో వాళ్ళకి మంచి పేరుంది, మంచి లగ్జరియస్ కార్స్ ఉంటాయి, లగ్జరీ ఫ్లాట్స్ ఉంటాయి, లగ్జరీ హౌసెస్ ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళు చిన్న క్యారెక్టర్ చేసినా కానీ వారికి లక్షల రూపాయలు వస్తాయి. అయినప్పటికీ కూడా వారు ఎందుకు? వారి జీవితాలలో సరైన సమాధానం లేకపోవటం వల్ల. అది ఎక్కడ దొరికింది అంటే యెహోవా యొద్దనే దొరికింది. అది యెహోవా వైపు తిరిగినప్పుడే, ఆయన మీద ఆధారపడినప్పుడే, ఆయన తట్టు నీ కనులెత్తినప్పుడే ఆ శాంతి, సమాధానము, నెమ్మది నీకు దొరికింది. నీకు కావలసిన సమృద్ధి అయిన జీవము కూడా అక్కడే దొరుకుతుంది. ప్రియ సహోదరి, ఎన్ని కోట్ల రూపాయలు ఉంటే ఏం లాభం నీకు? ఎన్ని బంగళాలు ఉంటే, ఎన్ని కార్లు ఉంటే, ఎంతమంది ఫ్రెండ్స్ ఉంటే ఏం లాభం? ఎంతమంది రిలేటివ్స్ ఉంటే ఏం లాభము? ఎంత జ్ఞానివైతే నువ్వేం లాభము? ఎంత సౌందర్యము నీకు కలిగి ఉంటే నీకేం లాభం? కానీ దేవుని యొక్క కృప లేని ఎడలా నీ జీవితము శూన్యముగా పరిగణలోకి తీసుకోవాలి. హల్లెలూయా. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా దేవుని వైపు కనులెత్తి చూడండి. ఓపెన్ యువర్ స్పిరిచువల్ ఐస్. మీ ఆత్మీయ నేత్రాలు రైట్ నౌ ఇప్పుడే తెరవబడునుగా అని ప్రార్థిస్తున్నాను. మీ ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి. మీరు పొదలో చిక్కుకొని ఉన్న ఆ శ్రేష్టమైన పొటేలును మీరు చూడాలి. దేవుని యొక్క దీవెనలు మీరు చూడాలి. వాటన్నిటిని కూడా యు నీడ్ టు రిసీవ్. వాటన్నిటిని మీరు పొందుకోవాలి యేసుక్రీస్తు నామములో. అప్పుడే మీరు దేవునికి మహిమకరంగాను, దేవునికి మరి దేవుని యొక్క దీవెనలో మీరు నింపబడిన వారిగాను ఉంటారు. ఎక్కడి నుంచి వచ్చింది సమాధానం? మనకి ఎక్కడి నుంచి వచ్చింది సహాయము? భూమి ఆకాశములను సృజించిన వాని యొద్ద నుంచే మనకి సమాధానము కలిగిద్దంట. చూడండి, ఆయన నీ పాదములు తొట్టిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కునుకడు,
కునుకుడు, ఇజ్రాయేలును కాపాడువాడు కునుకుడు నిద్రపోడు అని చెప్పేసి అంటున్నాడు. ఆయన నీ పాదాలను తొట్టిల్లనీయడు. నువ్వు నడుస్తున్నప్పుడు ఎక్కడా కూడా నీ పాదాలు మరి తొట్టిల్లనీయకుండా, మరి గుంటలలో, లోయలలో, లోతులలో, ఈ లోక సంబంధమైన వాటి వ్యవహారాల్లో పడిపోనీయకుండా, తొట్టిల్లనీయకుండా వాక్యాన్ని బేస్ చేసుకొని నేను నడిపిస్తుంటాడు. ఎందుకు నేను ఎప్పుడు సంఘములో వర్డ్ 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 అని ఎప్పుడు చెప్తుంటాను. రీడ్ ఎక్కువ, మెడిటేట్ వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ మెడిటేట్ ద ప్రామిస్ అని ఎందుకు చెప్తూ ఉంటానంటే గనక వాక్యమే క్రీస్తు అనే బండ మీద నిన్ను నిలవపెట్టింది. వాక్యము లేకుండా ఏమున్నా కానీ వ్యర్థమే. తుఫాన్ వచ్చినప్పుడు అది ఇసుక మీద కట్టబడిన ఇల్లులాగా కొట్టుకుని పోయింది. కానీ వాక్యం ఉంటే కనుక అది బండ మీద కట్టబడినట్టుగా తుఫాను రాని, పెనుగాలులు రాని, సునామీలు రాని, ఎన్ని ఉప్పెనులు వచ్చినా కానీ స్టాండ్ తీసుకుంటుంది అది. ఎందుకంటే నీ పునాది ఎక్కడ ఉన్నదంట? వాక్యములో నీ పునాది ఉన్నది. అందుకే నేను ఎక్కువగా వాక్యానుసారమైన మాటలు మాట్లాడటానికి ఇష్టపడుతుంటాను. మిమ్మల్ని కూడా వాక్యములు అభివృద్ధి చెందడానికి ప్రయత్నం చేస్తుంటాను. అందుకే ఈ బైబిల్ క్విజ్లు కండక్ట్ చేస్తూ ఉంటాను. ఈ బైబిల్ క్విజ్ ద్వారా మీరు ఎక్కువగా బైబిల్ చదివే అవకాశాన్ని నేను కల్పిస్తుంటాను. బైబిల్ చదవటం మాత్రమే కాదు, చదివిందంతా కూడా మీ బ్రెయిన్ లో, మీ మెమరీ కార్డులో స్టోర్ చేసుకుంటారు. ఎక్కడి నుంచి నేను ఏ ప్రశ్న అడిగినా కానీ మీరు చక్కటి సమాధానాలు అందిస్తూ ఉంటారు. ఎందుకు? వాక్యానుసారంగా. ఎందుకు? ఎవ్రీ టైమ్ ఐ యూస్ టు టెల్ ప్రామిస్, మెడిటేట్ ద ప్రామిస్, మెడిటేట్ ద ప్రామిస్, మెడిటేట్ ద ప్రామిస్ అని ఎందుకు అంటా ఉంటానంటే కనుక ఆ ప్రామిస్ నీ జీవితాన్ని కట్టింది. ఆ ప్రామిసే నీ జీవితాన్ని బలపరిచింది. నీ పాదాలు తొట్టిల్లనీయకుండా, నీ పాదాలు చిక్కుబడనీయకుండా, తొట్టిల్లనీయకుండా నిన్ను కాపాడుతుంది. నిన్ను కాపాడువాడు కునుకుడు నిద్రపోడు. ఇజ్రాయేలును కాపాడువాడు, మరి ఇజ్రాయేల్ ప్రజలని, మనల్ని కాపాడువాడు కునుకుడు నిద్రపోడు అంట. హల్లెలూయా. ఐగుప్తులో ఉన్నప్పుడు వారిని కాపాడిన దేవుడు, ఐగుప్తు నుంచి మరి కనానుకు నడిపించేటప్పుడు 40 సంవత్సరాల మార్గ ప్రయాణములో వారిని కాపాడిన దేవుడు. పగలు మేఘ స్తంభముగాను, రాత్రి అగ్ని స్తంభముగాను ఆయన ఉండి మరి సముద్రాలను సైతం 2 పాయలుగా చేసి వాటి మధ్యలో ఆరిన నేల మీద నడిపించిన దేవాది దేవుడు ఇప్పటికీ సజీవుడిగా మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. ఆ రోజు చేసిన అద్భుత కార్యాలు అంతకంటే గొప్ప కార్యాలు ఈ రోజు చేయటానికి సిద్ధంగా ఉండండి. జీవితంలో ఎన్నో సముద్రాలు పాయలైపోతాయి జీవితంలో. చర్చ్ విషయంలో ఇంతకు ముందు నేను ఒక ప్లేస్ లో ఉన్నప్పుడు రెంట్ పే చేసేవాడిని. ఆల్మోస్ట్ 27,000 రెంట్ పే చేసేవాడిని. అది నాకు చాలా బర్డెన్గా అనిపించేది. నాకు తినటానికి తిండి ఉండేది కాదు. బిడ్డలు ఫీజులు కట్టడానికి ఫీజులు లేవు. ఫీజులు కట్టేంత స్తోమత నాకు లేకుండా పోయింది. నెలల పాటు 6 నెలలు 7 నెలల పాటు ఇంటి రెంట్ ఆగిపోయింది. ఎలక్ట్రిసిటీ బిల్ ఆగిపోయినాయి. అన్ని పేరుకుపోయినాయి. ఇవన్నీ కూడా పేరుకుపోయి నేను చర్చి రెంట్ మాత్రం క్లియర్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాను. ఇంకా పైగా నేను ఇబ్బందుల్లో కూరుకుపోయి వెహికల్ పెట్రోల్ కొట్టించలేకపోయాను, వెహికల్ ఈఎంఐస్ కట్టలేకపోయాను. అన్ని విధాలుగా నేను చితికిపోయిన స్థితిలో ఉన్నాను. నేను ఆ టైంలో ఆల్మోస్ట్ 2015, 16, 17లో నేను విపరీతంగా చితికిపోయాను. ఎక్కడ అంటే ఫైనాన్షియల్గా ₹1 కొరకు 3-4 రోజులు వెతుక్కోవలసిన పరిస్థితి వచ్చింది. ఎవరిని అడుగుదామన్నా కానీ దేవుడు ఎక్కడా కూడా ఎలవ్ చేయలేదు. నువ్వు ఎవరిని అడగటానికి వీల్లేదు, ఎవరి మీద ఆధారపడటానికి వీల్లేదు అని చెప్పేసి మా యొక్క సిచ్యువేషన్ ఎవరికి చెప్పకుండా పూర్తిగా దేవుని మీద ఆధారపడి కన్నీటితో ప్రార్థన చేసుకుంటూ వెళ్తున్నా. ప్రభువా, నువ్వు ఎక్కడి నుంచి మాకు సహాయం అందిస్తావు అని చెప్పేసి, ఏ రీతిగా మాకు సహాయం అందిస్తావు అని చెప్పేసి మరి ఆ చితికిపోయిన స్థితిలో ఉన్నప్పుడు మరి ఈ విజయనగర్ కాలనీలోకి వచ్చినప్పుడు ఇక్కడ స్కూల్ని దేవుడు చూపించి ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ప్రిన్సిపల్ ఉచితంగా ఆ స్థలాన్ని మరి మందిరం కొరకు, మీరు మందిరం జరిపించుకోండి, ఎన్ని సంవత్సరాలు కావాలంటే అన్ని సంవత్సరాలు మీరు మందిరాన్ని జరిపించుకోండి, మరి రూపాయి కూడా కట్టవన అవసరం లేదు అన్నప్పుడు లిటరల్గా 27,000 రూపాయలు నెలకి నాకు మిగిలిపోయినాయి అండి. ఆ రోజే నా ముందున్న ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చబడింది. అదే రోజు నా ముందున్న ఎర్ర సముద్రం 2 పాయలుగా, ఒక పక్క దుఃఖము, ఒక పక్క ఆనందము, పట్టలేనంత సంతోషముతోటి నేను గంతులు వేసుకుంటూ ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళి నా భార్యతో నేను షేర్ చేసుకుని ఇద్దరం కలిసి దేవుని ఎదుట దేవుని సన్నిధిలో కూర్చొని ఏడుస్తూ ప్రార్థన చేసుకున్నాం. ఎంత కృప కలిగిన దేవుడవు ప్రభువా నువ్వు, ఎంత దయగలిగిన దేవుడవు ప్రభువా నువ్వు. నేను ఏ పాటి వాడినని నన్ను ఈ రీతిగా హెచ్చించావు. ఉచితంగా ఇంత పెద్ద మహానగరంలో నాకు ఉచితమైన స్థలాన్ని నువ్వు ఇచ్చావు ప్రభువా.
ఉచితంగా దేవుణ్ణి ఆరాధించడానికి. ఆ స్కూల్ యాజమాన్యాన్ని, ఆ స్కూల్లో చదువుతున్న ప్రతి ఒక్కరిని, పిల్లల్ని అందరినీ కూడా అయ్యా నూరంతలుగా బ్లెస్ చేయమని నేను వారి నిమిత్తం ఎందుకు కృతజ్ఞత కలిగి ఉంటానంటే గనక మరి వారు నాకు చేసిన సహాయం బట్టిది. దేవుణ్ణి బట్టి వారు సహాయం చేశారు. నన్ను బట్టో, నాకున్న జ్ఞానాన్ని బట్టో, నాకున్న మరి నాలెడ్జ్ని బట్టి వారు సహాయం చేయలేదు, కానీ దేవుని యొక్క మహిమని బట్టి వారు సహాయం చేశారు. మేము దేవుని కొరకిస్తే దేవుడు మాకిస్తాడు అని వారు నమ్మారు. ఈరోజు ఎప్పుడైతే వారు అది ఇచ్చారో, ఇచ్చిన కొద్ది నెలల్లోనే ఆ ప్రాపర్టీని వారు ఓన్ ప్రాపర్టీగా మార్చేసుకున్నారు. చాలా తక్కువ అమౌంట్లో. ప్రిన్సిపల్ గారు చెప్పిన సాక్ష్యం అది. మేము చాలా బ్లెస్సింగ్స్ చూసాం బ్రదర్ అని చెప్పేసి ఆ సహోదరి చెప్పిన సాక్ష్యాన్ని బట్టి మేము ఎంతగానో దేవుని మహిమపరుస్తున్నాం. ఇజ్రాయేలు కాపాడువాడు కునుకుడు నిద్రపోడు అన్నట్టుగా ఆయన బిడ్డలను ఎప్పుడూ కూడా ఆయన విడిచిపెట్టడు. ఆయన కాపాడుతూనే ఉంటాడు. ఆయన నిద్రపోడు. పగలు మేఘ స్తంభం వలె ఉంటాడు, రాత్రి అగ్ని స్తంభం వలె ఉంటాడు. చూడండి, యెహోవాయే నిన్ను కాపాడును, నీ కుడి పక్కను యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బకైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడును అని చెప్పేసి అంటున్నాడు. ఆయనే నిన్ను కాపాడతాడు. పగలు మేఘస్తంభం వలె, రాత్రి అగ్ని స్తంభం వలె ఉంటాడు. ఉండి ఆయన ఎక్కడా కూడా మరి ఎండ దెబ్బ అయినను వెన్నెల దెబ్బ అయినను మనకు తగలకుండా పూర్తిగా మనకు ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటాడు. ఎవరైతే ఆయన బిడ్డలుగా ఉంటారో, ఎవరైతే ఆయన వైపు చూస్తూ ఉంటారో, ఎవరైతే ఆయన మీద ఆధారపడుతూ ఉంటారో వారికి ఏ కొదువ ఉండదండి. ఆకలి దప్పులు వారికి ఉండవు. ఎందుకంటే సింహపు పిల్లలైనా సరే లేమి కలిగి ఉంటాయి, కానీ యెహోవాను ఆశ్రయించిన వారు ఎప్పుడు కూడా లేమి అనేది వారి జీవితాల్లోకి రానివ్వడు ఆయన. ఈరోజు మేము సంతోషంగా ఉన్నామంటే నిజంగా దేవుని యొక్క కృప మాత్రమే. నేను ఎందుకు చెప్తున్నానంటే మీరందరూ కూడా దేవుని వైపు ఆ రీతిగా మరలాలని చెప్తున్నాను. మీరందరూ కూడా దేవుని వైపు చూడాలని చెప్తున్నాను. మీరందరూ కూడా దేవుని మీద ఆధారపడాలని చెప్తున్నాను. మనుషుల వైపు చూడొద్దు. ప్రజల్ని ఇంప్రెస్ చేయాలని ప్రయత్నించొద్దు. ప్రజల దగ్గర మెప్పు పొందాలని ప్రయత్నించొద్దు. వారందరూ కూడా దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారే. కాబట్టి దేవుణ్ణి ప్లీజ్ చేయటం నేర్చుకోండి. మనుషుల్ని ప్లీజ్ చేయొద్దు. దయచేసి గొప్ప వాళ్ళని ప్లీజ్ చేయొద్దు. నీ కింద ఉన్న వారిని, పై వారిని ప్లీజ్ చేయొద్దు. ఏదో నీకు బహుమానం దొరికిద్దని. దేవుణ్ణి ప్లీజ్ చేయండి. దేవుణ్ణి ఆరాధించండి. దేవుణ్ణి గణపరచండి. దేవుడి నామాన్ని స్తుతించండి. ప్రభువా నువ్వు తప్ప ఎవరున్నారు నాకు ఈ జీవితంలో అని ఆయన మీద ఆధారపడండి. ఆయన అత్యున్నత సింహాసనములో నుంచి దిగి నీ కొరకు వస్తాడండి. హల్లెలూయా. నీ ప్రతి అవసరతలను తీర్చేవాడు ఆయనే. నీకు లక్షల కోట్ల రూపాయల అప్పు ఉన్నా సరే అప్పుని తీసివేయగలిగిన సమర్థుడు ఆయనే. నీకు ఏదైనా సరే ఇవ్వగలిగిన సమర్థుడు ఆయనే. ఆపత్కాలములో నమ్ముకొనదగిన వాడు ఆయన. వేటగాని ఊరిలో నుంచి తప్పించువాడు ఆయనే. నిన్ను కాపాడువాడు కునుకుడు నిద్రపోడు. ఎప్పుడు ఆయన ఐస్ ఎప్పుడు 24/7 365 డేస్ నీ మీద ఎవ్రీ సెకండ్ నేను వాచ్ చేస్తూ ఉంటాడు. నీ పాదాలు తొట్టిల్లనీయకుండా, ఎక్కడ నువ్వు చిక్కుకుపోనీయకుండా, లోకములో పడిపోకుండా వాక్యాన్ని బేస్ చేసుకొని నడిపిస్తూ ఉంటాడు. వాక్యాన్ని ఆధారం చేసుకొని నడిపిస్తుంటాడు. వాక్యము నీ పాదములకు వెలుగుగా మార్చి మరి నన్ను నడిపిస్తూ ఉంటాడు. మరి నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉంటాడంట. హల్లెలూయా. నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉండి ఆయన కాపాడుతూ ఉంటాడు. చూడండి, యోసేపుని కాపాడాడు. యోసేపుని పోతిఫరు గృహంలో గుంటల నుంచి కాపాడాడు. పోతిఫరు గృహంలో కాపాడాడు. చెరసాలలో కాపాడాడు. మరి రాజు యొద్ద కూడా యెహోవా యోసేపుకు తోడుగా ఉండి కాపాడాడు. దానియేలుని కాపాడాడు. సింహపు బోనులో నుంచి దానియేలుని విడిపించాడు, కాపాడాడు. షద్రక్ మేషక్ అబేద్నెగోల్ని కాపాడాడు. మరి అగ్నిగుండంలో వారు ఉన్నప్పుడు మరి అగ్ని వారిని కాల్చకుండా, కాలిన వాసన లేకుండా బయటకు తీసుకొని వచ్చేసాడు. వారిని వేయటానికి వెళ్ళిన వాళ్ళు సైతం కాలిపోయారు. కానీ వారు మాత్రము ఏ మాత్రం కూడా జుట్టు కూడా కమిలిపోకుండా, నూలు పోకు కూడా కందిపోకుండా వారిని బయటికి తీసుకొని వచ్చాడు. అంత మాత్రమే కాదు, దావీదుని కాపాడాడు సింహాల బోనులో నుంచి. దావీదుని కాపాడాడు సింహాల నోట నుంచి, తోడేళ్ల నోట నుంచి. దావీదు యొక్క మందని కాపాడాడు. అంత మాత్రమే కాదు, గొలియాతు నుంచి కూడా దావీదుకి కాపుదలనిచ్చాడు. దావీదుని కాపాడాడు. దావీదుని విడిచిపెట్టలేదు దేవుడు. పేతురుని కాపాడాడు హేరోదు చేతిలో నుంచి. పౌలుని కాపాడాడు. మరి బైబిల్ గ్రంథంలో ఎంతో మందిని ఆయన కాపాడుతూనే ఉన్నాడు. నిన్ను నన్ను కూడా ఆయన ఈ రోజు వరకు కాపాడుతూనే ఉన్నాడు. మనం ప్రయాణం చేస్తున్నప్పుడు, మనం ఉన్నప్పుడు,
మన ఆరోగ్య విషయంలో కావచ్చు, మరి అన్ని విషయాల్లో కూడా దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. దాన్ని బట్టి దేవుని ఎక్కువగా స్తుతించండి, దేవుని ఎక్కువగా గణపరచండి. ఆయన నిన్ను కాపాడువాడు కునుకుడు నిద్రపోడు అంటున్నాడు. ఇజ్రాయేలు, నిన్ను కాపాడువాడు కునుకుడు నిద్రపోడు. ఆయన ఎప్పుడు నిద్రపోడు, నేను చూస్తూనే ఉంటాడు, నేను కాపాడుతూనే ఉంటాడు. నీ రాకపోకల్లో ఆయన నీకు తోడుగా ఉంటాడు. నువ్వు బయటకు వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు ఆయన నిన్ను దీవిస్తూ ఉంటాడు. నువ్వు ఎక్కడున్నప్పటికీ కూడా ఆయన యొక్క మెండైన దీవెనలు నీ చుట్టూ ఉంటాయి. కీర్తనలు 91వ అధ్యాయంలో చెప్పినట్టుగా ఆయన దూతలకు ఆజ్ఞాపిస్తాడు నిన్ను ఎత్తి పట్టుకొని నడిపించడానికి. నిన్ను కాపాడుతాడు, నీ కుటుంబాన్ని కాపాడుతాడు, నీ బిడ్డలని కాపాడుతాడు, నీ ఉద్యోగాన్ని కాపాడుతాడు, నీ వ్యాపారాన్ని కాపాడుతాడు. నీకు కావలసినవన్నిటినీ కూడా ఆయన సమకూర్చి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ఓన్లీ వన్ థింగ్ యూ నీడ్ టు డూ టుడే. ఈరోజు నువ్వు చేయవలసింది ఒక్కటే, దేవుని వైపు తిరిగి ఆయన వైపు కనులెత్తి చూడు. సహాయం అక్కడి నుంచే నీకు వస్తుంది. ఎక్కడ నీకు గుప్త నిధి ఉన్నది, ఎక్కడ నీ బ్లెస్సింగ్స్ ఆగి ఉన్నాయంటే ఆయన యొద్దే. మనుషుల దగ్గర లేదది, ఏ బ్యాంకుల్లో లేదది. ఈరోజు నేను ఇలా ఉన్నాను అంటే మరి ఏ శానిటైజర్లు చేసుకోబట్టో, ఏ మాస్కులు పట్టుకొని బట్టో, మరి దేన్ని బట్టో నేను ఈరోజు జీవించి ఉన్నానని నువ్వు అనుకుంటున్నావేమో. అదంతా రాంగ్ అండి. దేవుని యొక్క కృపను బట్టి ఈరోజు మనం అందరం బ్రతికి ఉన్నాం. దేవుని యొక్క కృపను బట్టి ఈరోజు మనం అందరం కూడా జీవిస్తున్నాం. దేవుని యొక్క మహాకృప తప్పించి వేరే మన జీవితంలో ఏది కూడా లేదు. నీ చుట్టూ కాపుదలను ఆయన ఏర్పాటు చేశాడు. ఆయన రక్తముతో నిన్ను ప్రతి అపరాధాలను కడిగి వేశాడు. నీ ప్రతి రోగాలను కూడా ఆయన తీసివేశాడు. ఈరోజు సజీవులుగా నిన్ను ఉంచాడు. ఇప్పటికైనా నీ దృష్టిని దేవుని వైపు మరల్చడం నేర్చుకో. నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా, పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను తగలనీయకుండా నిన్ను కాపాడుతూ, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము కూడా నీ రాకపోకలు యందు ఆయన నీకు తోడుగా ఉండును అంటున్నాడు. ఇది మొదలుకొని నిరంతరము, ఇది మొదలుకొని మరి నీ జీవించినంత కాలము కూడా ఆయన నిన్ను కాపాడుతూనే ఉంటాడు. మరి ఎంతో మంది భక్తుల్ని, ప్రవక్తలని, రాజులని, నాయకులని, ఆయన నమ్ముకున్న వారిని కాపాడిన దేవుడు. నిన్ను నన్ను కాపాడడంటారా? నిన్ను నన్ను కాపాడడా? తప్పనిసరిగా కాపాడతాడు. కాకపోతే మనం చేయవలసింది ఏంటంటే దేవుని వైపు కనులెత్తి చూద్దాం. ఈరోజు అబ్రహాము కనులెత్తి చూసినప్పుడు పొదలో ఏం కనపడింది? శ్రేష్టమైన బలిష్టమైన పొటేలు కనపడింది. ఈరోజు నువ్వు కూడా కనులెత్తి చూడు. నీ బ్లెస్సింగ్స్ అక్కడే ఉన్నాయి, ఆ పొదలోనే. నువ్వు ఏదైతే చిక్కుగా భావిస్తున్నావో, ఏదైతే సమస్యగా అనుకుంటున్నావో, ఇక నా జీవితంలో ఏనాటికి మేలు జరగదు, నా బ్రతికింతే అని అనుకుంటున్నావో, అక్కడే దేవుడు నీ బ్లెస్సింగ్స్ దాచిపెట్టాడు. ఎక్కడ పోగొట్టుకున్నావు అక్కడే వెతకమంటున్నాడు. ఎక్కడ పడ్డావు అక్కడి నుంచే మరలా దేవుడు నిన్ను తిరిగి లేపుతున్నాడు. శత్రువు కన్నులు ఎదుట గొప్ప చేయటం మొదలు పెడుతున్నాడు. ఈరోజు మొదలుకొని దేవుడు నిన్ను నిరంతరము నిన్ను కాపాడుతూనే ఉంటాడు. ఆయన నిన్ను విడిచిపెట్టాడు. హల్లెలూయా. నిరంతరము నిన్ను కాపాడుతూనే ఉంటాడు. నిరంతరము నీకు ఆయన నీ పాదాలకు రాళ్లు తగలకుండా తన దూతలకు ఆజ్ఞాపిస్తూ ఉంటాడు. ఒక్కొక్క పర్సన్ చుట్టూ 2 ఏంజిల్స్ ని, అంటే ఎన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారో అన్ని కంటే 2 ఎక్కువ కోట్ల మరి ఏంజిల్స్ ని దేవుడు ప్రొటెక్షన్ గా ఏర్పాటు చేసి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కీర్తన 121 అధ్యాయాన్ని మరలా మీరు ధ్యానించుకుంటూ ఉండండి. వాటిని ధ్యానిస్తూ ఉన్నప్పుడు అవి మీ పట్ల నెరవేర్చబడుతూ ఉంటాయి. అది ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆ వాగ్దానాలు ఉన్నాయి అన్నీ కూడా, ప్రభువా మరి నాకు నిరంతరం నన్ను కాపాడుతానని నువ్వు వాగ్దానం చేసావు కదా ప్రభువా, నన్ను కాపాడు, నేను బయటకు వెళ్తున్నాను, నీ కుమారుడిని నీ కుమార్తెని నేను బయటకు వెళ్తున్నాను, నాకు ప్రొటెక్షన్ కావాలి ప్రభువా. ఏ జెడ్ కేటగిరీ ప్రొటెక్షన్ కూడా నన్ను కాపాడలేదు, కానీ ఏ బుల్లెట్ ప్రూఫ్ కార్లు కానీ, ఏ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ కానీ నన్ను కాపాడవు, కానీ ఒక్క నీ కృప మాత్రమే నన్ను కాపాడుతుంది. నీ వాక్యమే నన్ను నడిపిస్తుంటది. నీ వాక్యము నన్ను తొట్టిల్లనియదు, నీ వాక్యము నన్ను గుంటలో పడనీయదు, నీ వాక్యము నన్ను లోయలలో పడనీయదు. నీ వాక్యము నా జీవితానికి వెలుగుగా ఉంటది, నా పాదాలకు వెలుగుగా ఉండి మరి రక్షణకరమైన మార్గములో నన్ను నడిపిస్తూ ఉంటది. సహాయం చేయని ఈరోజు నువ్వు దేవుడిని అడిగినప్పుడు తప్పనిసరిగా దేవుడు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎంతమంది కుటుంబ ప్రార్థనలు జరుగుతున్నాయో మరి ఈ లైవ్ లో కుటుంబ ప్రార్థనగా భావిస్తే మంచిదే, కానీ నీ పర్సనల్ గా కూడా దేవునితో పాటు మరి నీకు ఆ ఇంటరాక్షన్ ఉండాలి. కుటుంబ ప్రార్థన ఇప్పుడు చేస్తున్నాం మనం. ఆఫ్టర్ లైవ్స్ అయిపోయిన తర్వాత, అంటే ఈ లైవ్ కార్యక్రమాలు బహుశా ఈ నెల వరకే కంటిన్యూ చేస్తానేమో, ఎవ్రీడే ఇవ్వటము. మరి లైవ్ వరకు ఆఫ్టర్ ఈ మంత్ తర్వాత మేబీ కొనసాగించకపోవచ్చు. సండే వెడ్నెస్డే మాత్రమే నేను లైవ్ ఇవ్వచ్చు. కానీ
మిగిలిన రోజులు మరి లైవ్స్ లేకపోయినప్పటికీ కూడా ఒక లైవ్ కార్యక్రమము దేవునితో లైవ్లో అటాచ్ అయి ఉండండి. మీరు దేవునితో లైవ్లో అటాచ్ అయి ఉండండి. తద్వారా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా దీవించడానికి ఇష్టపడుతుంటాడు. ఇది మాత్రమే కాదు, ప్రతిరోజు రాత్రి 1 గంట దేవునితో గడుపుతున్నాము సరిపోతుందిలే లైవ్ కార్యక్రమంలో అని సరిపెట్టుకోవద్దు. కానీ మరి ఏకుంచావున నువ్వు ప్రార్థన చేయి. పర్సనల్ ఇంటరాక్షన్ కూడా దేవునితో ఉండాలి. హల్లెలూయా. ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్త కలిగి మరి దేవుని మీద ఆధారపడండి. నీ బ్లెస్సింగ్స్ నీ పొదల్లోనే ఉన్నాయి. ఆ పొద వైపు నీ కనులెత్తి చూడండి. దేవుడు అక్కడి నుంచి నీకు దీవెనలు ఈ రోజు మొదలుకొని నేను బహుగా దీవించి విస్తరించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా దేవా, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. కీర్తనలు 121 అధ్యాయంలో చెప్పిన ప్రతి వాగ్దానము నాయన నిజమే ప్రభువా. మాకు ఎక్కడి నుంచి సహాయం వస్తుంది? మాకెవరు సహాయం చేస్తారు? సహాయం చేసేవాళ్ళు మా జీవితంలో ఎవరున్నారు ప్రభు? ఒక్క నువ్వు తప్పించి తల్లి అయినా మరచునేమో, తండ్రి అయినా మరచునేమో, కానీ నేను నిన్ను మరవను అని వాగ్దానం చేసావు కదా ప్రభు. మరి మమ్మల్ని ఎవరు నాయన ఇదిగో తండ్రి మాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది ప్రభు? కొండల తట్టు మా కనులు ఎత్తి ఉన్నాము తండ్రి, నీ వైపు మా చేతులు ఎత్తి ఉన్నాము ప్రభు. మాకు సహాయం నీ యొద్ద నుంచే కావాలని అదిగో తండ్రి మనుషుల దగ్గర నుంచి వచ్చే సహాయము అది శ్రేష్టముగా ఉండిద్దో ఉండదో తెలియదు, కానీ నీ దగ్గర నుంచి వచ్చేది మాత్రము అది శ్రేష్టముగాను పరలోక సంబంధమైన సహాయముగా ఉంటది ప్రభు. దాన్ని ఎవడు కోరనైనా ఇదిగో అపహరించటం కానీ దొంగిలించటం కానీ దాన్ని ముట్టుకోవటానికి కూడా ఎవరికి అధికారం ఉండదు నాయన. ఇదిగో నువ్వు ఇచ్చే ఆ యొక్క గొప్ప సహాయాన్ని నాకు అందించమని అడుగుతున్నాను. ఈరోజు మా కనులెత్తి నీ వైపు చూస్తున్నాం ప్రభు. ఆ పొదలో దాచబడి ఉన్న పొటేలు, బలిష్టమైన శ్రేష్టమైన పొటేలుని చూస్తున్నాం ప్రభు. ఇదిగో తండ్రి ఆ పొటేలు ఏ రీతిగా అయితే నాయన ఇదిగో తండ్రి అబ్రహాము చూశాడో కనులెత్తి అట్టి రీతిగా మేమును చూస్తున్నాం ప్రభు. ఈరోజు నాయన మాకు ప్రయాణాల్లో తోడుగా ఉండమని అడుగుతున్నాను. మేము వెళ్తున్న మార్గాలలో తోడుగా ఉండమని అడుగుతున్నాం. ఈరోజు ఈ యొక్క సమస్యలు ఎటు నుంచి మా మీదకి వస్తున్నాయో తెలియట్లేదు, కానీ మా పగలు నాయన ఇదిగో మాకు అగ్నిస్తంభము గాను రాత్రి మేఘ స్తంభము గాను తోడుగా ఉండి మమ్మల్ని నడిపించమని అడుగుతున్నాను. నీ కృపను మాకు విస్తరింప చేయమని అడుగుతున్నాను ప్రభు. దేవా, వెలుగుగా మాకు ఉండండి ప్రభు. వెలుగుని మా మీద ప్రకాశింప చేయండి తండ్రి. అయా ఇదిగో తండ్రి ఇజ్రాయేలును కాపాడువాడు కొడుకుడు నిద్రపోడన్నావు ప్రభు. నన్ను కాపాడిన దేవుడవు నీవే నాయన. నా కుటుంబాన్ని కాపాడిన దేవుడవు నీవే తండ్రి. నాకున్న సమస్తమును కాపాడే దేవుడవు నీవే నాయన. ఇదిగో నువ్వు ఎప్పటికీ నిద్రపోవు నాయన, కునుకోవు తండ్రి. నన్ను నిత్యము కాపాడుతూనే ఉన్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నా ప్రభువా. ప్రియ బిడ్డలు ఎంతో మంది ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు ప్రభు. యేసు క్రీస్తు నామములో ఇప్పుడే వారి ఆర్థిక సమస్యల వైపు నాయన ఇదిగో నీ దృష్టి పెట్టి నాయన వారి సమస్యలన్నీ కూడా యేసు నామములో తీసివేయమని అడుగుతున్నాను తండ్రి. అనారోగ్య సమస్యలు నాయన, సీజనల్ అటాక్స్ కావచ్చు నాయన, అయా ఇదిగో దీర్ఘకాలిక రోగాలు కావచ్చు ప్రభు. అయా ఇదిగో తండ్రి కిడ్నీ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం నాయన, అబ్డామిన్ ప్రాబ్లము, అయా తలనొప్పి, నోటి నొప్పి నాయన, నోట్లో ఉన్న సమస్యలు కావచ్చు నాయన, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, లంగ్స్ ప్రాబ్లమ్స్ కావచ్చు నాయన, అయా ఎక్కడ నాయన యూరినరీ సంబంధించిన ప్రాబ్లమ్స్ కావచ్చు ప్రభు. కాళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు, స్కిన్ డిసీజెస్ కావచ్చు ప్రభు. ఎక్కడ బిడ్డలు నాయన ఇదిగో నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు ఎక్కడ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు, ఇప్పుడే నీ రక్తాన్ని వారి మీద ప్రోక్షించమని అడుగుతున్నాను ప్రభు. వారి కుడి పక్కన నువ్వు తోడుగా ఉండి నిత్యము వారిని కాపాడమని అడుగుతున్నాను తండ్రి. వేటగాని ఊరిలో నుంచి వారిని కాపాడు ప్రభు. నాశనకరమైన తెగులు వారికి రాకుండా కాపాడు ప్రభు. యేసేపును కాపాడిన దేవుడివి, దావీదును కాపాడిన దేవుడివి, దానియేలును కాపాడిన దేవుడివి, షద్రక్ మేషక్ అబేద్నెగోలను కాపాడిన దేవుడివి, పేతురుని కాపాడిన దేవుడివి, పౌలుని కాపాడిన దేవుడివి. నన్ను కూడా కాపాడమని అడుగుతున్నాను ప్రభు. చెరసాలలో నుంచి ఆ బంధకాల నుంచి మమ్మల్ని విడిపించి ప్రభా నీ కృపను మా పట్ల విస్తరింప చేయమని ఈరోజు నేను ఎంతమంది లైవ్ కార్యక్రమంలో ఏకీభవిస్తున్నారో వారందరి మీద కూడా నీ ఆత్మని కుమ్మరించమని యేసు క్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకొచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మానుదిన ఆహారం మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములను చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధములను క్షమించుము. శోధనలోనికి పోనీ కాదుష్టుల నుంచి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. ప్రవేశ రక్తమునకు జయము, అపవాది క్రియలకు లయము. ప్రవేశ రక్తమునకు జయము, అపవాది క్రియలకు లయము. ప్రవేశ రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుని దీవెన మీకు మాకు ఎల్లప్పుడు సదాకాలము రాకడ పర్యంత వరకు ప్రభు చిత్తమైతే మరలా మరి కలుసుకునేంత వరకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.